₹5కి ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. మంచిర్యాల జిల్లాలో ప్రెస్ అకాడమీ చైర్మన్ పర్యటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. జర్నలిస్టులతో కలిసి జర్నలిస్టులతో మమేకం అవుతున్న పరిస్థితి. వాస్తవికాలపై జర్నలిస్టులతో ముచ్చటిస్తున్నారు. జర్నలిస్టులకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సిపిఐ ఈరోజు ఒక సభ ఉండే, ఆ సభకు కూడా అటెండ్ అయిన పరిస్థితి. మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఎట్లా చూడొచ్చు సార్, ఏంటి జర్నలిస్టుల సమస్యలు ఎట్లున్నాయి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి పరిస్థితి? మీరు జర్నలిస్టులు, సమస్యలు మీకు తెలుసు, ఎట్లా పరిష్కరించుకుందామో, దిగజారుతున్న ప్రమాణాలని, జర్నలిస్టు ప్రమాణాలని ఎట్లా మెరుగుపరుచుకొని ప్రజల గౌరవాన్ని, అభిమానాన్ని పొందటానికి ఇప్పుడు తక్షణమే జర్నలిస్టులు యోచించాల్సినటువంటి పరిస్థితి. 2, మన సంక్షేమానికి సంబంధించి ఐక్యతే మన సాధన. మనని ఎవ్వరూ రక్షించలేరు, ప్రభుత్వాలు, పోలీసులు ఎవ్వరూ రక్షించలేరు. మన రక్షణ ప్రజల మీద ఉంది. మనం ప్రజాసేవకులు, ప్రజల సమస్యలు వెలుగులోకి తీసుకొస్తున్నామని ప్రజలు భావిస్తే మనని ఎవ్వరూ ఏం చేయలేరు. ఎవరైనా మన మీదకి వచ్చినా కూడా మనకు అండన ప్రజాబలమే తప్ప ఎవరి బలం లేదు. ఏంటి సార్, అంటే ప్రభుత్వం సంబంధించిన అంశంలో ముఖ్యంగా అక్రెడిటేషన్లో కొంత ఎక్స్టెన్షన్ చేసిన పరిస్థితి ఎట్లా సార్? ఒక్కసారి ముఖ్యంగా అంటే నా ప్రధాన అంశం ఏంటి సార్ అంటే, అటు ముఖేష్ చంద్రకర్ లాంటి ప్రధాన జర్నలిస్టు హత్య జరిగిన తెలంగాణలో ఏ జర్నలిస్ట్ సంఘం కనీసం స్పందించలేదు. ఎందుకని అసలు ఈ జర్నలిస్ట్ సంఘాలు? మీ అవగాహనే తప్పు. ఆల్ ఇండియా లెవెల్లో హైదరాబాదులో మీ అవగాహనే తప్పు. అందరూ ఖండించాలి. మీరేం చేశారు? ముందు ఆత్మవిమర్శను అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. సంఘాలు, ఇవాళ పత్రికలు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజా సమస్యలు ఇస్తున్నాయా? వీధుల్లోకి పోరాటాలకు వచ్చిన వాళ్ళని చూపిస్తున్నారా? అంత మాత్రాన ఎక్కడ చేస్తున్నారని మళ్ళీ మనమే ప్రశ్నిస్తే మనం ఆత్మ విమర్శ లేకుండా ఆత్మద్రోహం, ప్రజాద్రోహం చేస్తున్నట్టు. అందుకనే నేను చెప్పిన విషయాలన్నీ మనము ప్రజల పక్షాన నిలబడాలా. సంఘాలు లేకుంటే ఎవరు తీసుకుపోయారు? ప్రెస్ కౌన్సిల్ ఎట్లా యునానిమస్గా టేకప్ చేసింది? అంటే ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రధానం దాంట్లో శ్రీనివాస్ రెడ్డి లాంటి ఒక ముఖ్య నాయకుడు, సీనియర్ నాయకుడు, అంటే పోరాటం చేసిన వ్యక్తి. పోరాటాలు అనేకం చేశాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? జనంలో ఉన్న అభిప్రాయాన్ని మనము జర్నలిస్టులుగా గౌరవించుకోవాలి. జనము ఏ అభిప్రాయంతో ఉన్నారు మన పట్ల, మన గౌరవాన్ని ఏమాత్రము గౌరవిస్తున్నారు? మనము అర్ధసత్యాలు, అసత్యాలు, సత్యమైన వార్తలకు దూరంగా ఉంటున్నామన్న భావన ప్రజల్లో ఉంది. అది ఎట్లా తొలగించుకుందామో ఆలోచించేద్దాం. అప్పుడు మన రక్షణ ప్రజలు ఇస్తారు. ఆర్టీవీ ద్వారా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు? ఏమి లేదు, ఇప్పుడే చెప్పిన అనేక విషయాలు చెప్పాను. మళ్ళీ మీ ఆర్టీవీ యాజమాన్యానికి చెప్పండి నేను చెప్పిన మాట. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే యునానిమస్గా ముఖేష్ చంద్రకర్ లాంటి జర్నలిస్టుకు సంబంధించిన అంశాలు టేకప్ చేశాం. దీంతో అంటే తెలంగాణలో కూడా మేము ఖండించడం జరిగిందని ఆర్టీవీతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు సంబంధించిన అంశంలో పలు సంక్షేమం వైపు మేము ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సుమంత్, రవినాయక్, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.